జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ముద్రగడ పద్మనాభం పని కట్టుకొని పవన్ కళ్యాణ్ పై రోజు బురద జల్లుతున్నారని, ముద్రగడ పద్మనాభానిది ముగిసిపోయిన అధ్యాయమని జనసేన పార్టీ నాయకులు, సినీ హాస్య నటులు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి నటుడు పృథ్వీరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, వెన్నపు చక్రధర్రావు, కడారి తమ్మయ్య నాయుడు, తోలేటి శిరీష, సురవరపు సురేష్, మాన్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే కత్తిపూడి క్రాస్ అటు ఇటు ప్రచారానికి ఫ్లైట్లు వెళ్ళాల్సిన కట్ చేసి మేము గత 6 నెలల నుంచి బై రోడ్డే వెళ్తాం. ఎక్కడ స్పందన ఎలా ఉంది, ఎక్కడ మా షూటింగ్లు జరిగినా ఎక్కడ జరిగినా ఎలా ఉందంటే ఏమంటే ఒకటే చెప్తున్నారు. మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఊపు మామూలుగా లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, అరాచకాలు ఇవన్నీ మామూలు అరాచకాలు. పైగా ఇతను కాపు నాయకుడు అని ముద్ర ఒకటి వేసుకున్నాడు. ఒక దొంగ ఉండేవాడు దొరుకు 2 కాళ్ళు తీసేస్తే ఆడు గోపురం దగ్గర కూర్చుని ఇటే పేరు రాకట అటే పేరు రాకటంటే మాలాంటి వాళ్ళు అప్పుడు దాడేపల్లి ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా హరిరామ్ జోగయ్య గారు ముద్రగడ పద్మనాభం పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది ఆయన కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అటే పిల్లలు పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అటే వెళ్తారు. ఓడి కాళ్ళు లేవా, అందుకని పిల్లపు అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే తోసిపారు బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల ఇప్పుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోలు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాళ్ళు కదా, ఇంట్లోకి బెల్లం రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని మొలతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నా ఇప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాడు సినిమాలో ఆ టైప్లో ఇతను సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటాడు. మొలతాడు లేని వాళ్ళు ఎవరో ఉండడో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దం చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది. అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే కెట్లంపూడి మొలతాడు.